నమస్కారం. ఐఎన్డి వార్తలకు స్వాగతం. కరోనా మహమ్మారి బారి నుండి యావత్ భారతదేశ ప్రజలను కాపాడడానికి ఉచితంగా దేశవ్యాప్తంగా విస్తృతంగా టీకాను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సాహసోపేతమైన చర్య అని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలో మంగళవారం రోజున జరిగిన కార్యక్రమంలో భారతదేశంలో ఈ నెల 21వ తేదీ నుండి ఉచిత టీకా పంపిణీ కార్యక్రమానికి నిర్ణయం తీసుకోవడమే కాకుండా నవంబర్ వరకు పేద ప్రజలందరికీ రేషన్ అందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ మోడీ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై ఎలాంటి భారం పడొద్దని దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచిత టీకాతో పాటు 80 కోట్ల ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా నవంబర్ వరకు ఉచిత రేషన్ అందించాలని సాహసోపేత నిర్ణయం తీసుకోవడమే కాకుండా ప్రజలకు పక్షాన నిలిచిన మోడీకి కృతజ్ఞత భావంగా వేములవాడ పట్టణంలో నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ల చిత్రపటాలకు బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకాన్ని నిర్వహించారు. కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వం కనీసం ప్రజలకు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించకపోవడంతో పాటు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, తెలంగాణ ప్రభుత్వానికి పంపిన వెంటిలేటర్లు వ్యాక్సిన్లను వృధా చేయడంతో పాటు ఇప్పటి వరకు కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చలేదని సందర్భంగా విమర్శించారు. కాగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ బండ మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, కౌన్సిలర్లు, బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబుతో పాటు రూరల్ అధ్యక్షులు జక్కుల తిరుపతి, పిన్నెటి హనుమాన్లు, నామాల శేఖర్, అంజనీ కుమార్, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రి గారు నిన్న తీసుకున్న నిర్ణయం మనందరం చూసాం. సామాన్య ప్రజలకు కరోనాతో ఎంత కష్ట నష్టం అనుభవిస్తున్నామో మనం చూస్తూ ఉన్నాం. నిన్న చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉద్యోగాల పాల్గొని సంబంధం లేని నేతలు, కుటుంబ ప్రాతిపదిక వచ్చిన నాయకత్వం కూడా ఇలా నరేంద్ర మోడీ గారిని విమర్శించే స్థాయిలకు కృషి చేస్తుంటాం. దాదాపు భారతదేశ ప్రజలకు, అన్ని రాష్ట్రాల ప్రజలకు కూడా ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న తీసుకున్న నిర్ణయం ఎంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం. మరి ఈ రోజు వరకు కూడా ఆ కరోనా నియంత్రించడంలో ఏకంగా ఏ రకంగా పనిచేస్తున్నాం మనందరం చూస్తూ ఉన్నాం. ఈ సన్యాసి వేదాలకు తెలంగాణలో వాళ్ళ భాషలు చెప్పాలంటే 2 లక్షల వ్యాక్సిన్స్ వేస్ట్ చేసి ఇలా వ్యాక్సిన్ గురించి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా కూడా ఒక సాహసమైన నిర్ణయం. నవంబర్ వరకు కూడా ఉచిత రేషన్ ఏదైతే ఉన్నదో ఆ రేషన్ మీద కూడా మనిషికి పనికిలో చొప్పున ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక సాహసం. దాదాపు 80 కోట్ల మందికి లబ్ధి జరుగుతూ ఉన్నది. జిల్లా మొత్తం నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరికీ అన్ని రకాలుగా లబ్ధి జరిగే విధంగా చేస్తున్నటువంటి ప్రధానమంత్రి అంటే మన నరేంద్ర మోడీ గారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన కరీంనగర్ జిల్లా ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో లాక్డౌన్ విషయంలో ఎక్కడ పేద ప్రజలు పొట్టకు అలమటిస్తూ ఉంటే వారందరికీ ఈ బీజేపీ కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటింటికి అందే విధంగా జిల్లా మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎవరు గరీబులు ఉన్నా కానీ ఆకలితో అలమటించకుండా వారందరికీ సహాయం చేయడానికి కోసం ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుండి పనిచేస్తారని చెప్పి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం వ్యాక్సిన్ విషయంలో కానీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పేద ప్రజలకు చేసేటువంటి ప్రతి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ప్రజలందరూ. ఇలా చేస్తున్నట్టు ఏదైనా కుటుంబ ప్రజల కోసం కాదు, ఈరోజు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఎంత ముందుకు తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు చూస్తూ ఉన్నాం హరితహారం కానీ, ఉపాధి హామీ కానీ, గ్రామాలలో సిసి రోడ్స్ కానీ, డ్రైనేజీలు కానీ, శ్మశాన వాటికలు కానీ, ఈరోజు చూస్తున్నటువంటి రేషన్ బియ్యం కానీ ప్రతి ఒక్కటి ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదంటే ఒకటి అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి మనందరం చెప్పుకోవచ్చు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎవరికైనా పేద ప్రజలకు ఇబ్బందులు జరిగినట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లా మన ప్రతాప రామకృష్ణ గారికి ఫోన్ చేసినా, మా అందరికీ కాల్ చేసినా తప్పకుండా పేద ప్రజలను పూర్తిస్థాయి ఆదుకునే విధంగా అందరం సహకరిస్తామని చెప్పి ఈరోజు ఈ పాలాభిషేకంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎంపీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతదేశంలోని ప్రజలందరికీ
ఉచిత వ్యాక్సిన్ ప్రకటించినటువంటి గౌరవనీయులు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈరోజు వేములవాడ పట్టణంలో బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాపరావు శంకర్ నాయకత్వంలో మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి బీజేపీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంత బృహత్ కార్యానికి ముందుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ వేములవాడ పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ పరిసరాల్లో ఉన్న పంట కాలువను శుద్ధి చేయడానికి 10 లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులను కేటాయించారు. దీని ద్వారా జరుగుతున్న పనులను మంగళవారం రోజున మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజుతో పాటు స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. పంట కాలువలో పేరుకుపోయిన చెత్త తొలగింపుకు మున్సిపల్ పాలకవర్గం స్వీకారం చుట్టిందని, పట్టణ ప్రగతి నిధులు 10 లక్షలతో పనులు చేపట్టిన సందర్భంగా పట్టణ ప్రజల మురుగునీటి కష్టాలు తీరనున్నాయని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు పేర్కొన్నారు. రాజన్న ఆలయం ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై సాగునీటి కాలువలో ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు గాను పట్టణ ప్రగతి నిధుల నుండి మున్సిపల్ పాలకవర్గ ఆమోదంతో 10 లక్షల రూపాయలు కేటాయించారు. కాగా చెత్త తొలగింపు పనులను మంగళవారం పరిశీలన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతన పాలకవర్గం కొలువైన తర్వాత పట్టణంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త చెదారాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నామని, ఈ క్రమంలోనే రాజన్న ఆలయం ఎదుట 3 దశాబ్దాల క్రితం నిర్మించిన కాలువను శుద్ధి చేసే పనిని వేగవంతంగా నిర్వహిస్తున్నామని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ వెంట స్థానిక వార్డు కౌన్సిలర్ ప్రతాప హిమబొందు రామకృష్ణతో పాటు వైస్ చైర్మన్ మధు రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు ఉన్నారు. పరిస్థితులలో ఈడ అడ్మినిస్ట్రేషన్ పరంగా పరిపాలన చేయడం అనేది చాలా సులువైన విషయం కాదు. వచ్చిన అధికారులు కేవలం పాపులేషన్ రేషియో మీదే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అయినా రిలీజ్ అవుతా ఉంది. అదనపు బడ్డీ ఈ 40,000 మంది ప్రజానీకానికి రోజు సర్వీస్ చేసుకుంటూ వచ్చిన యాత్రికులకు 40%, 50%, దాదాపు ఈ 50% లోకాలిటీలో యాత్రికులు వస్తూ ఉంటారు. మరి వాళ్ళ కోసం శానిటేషనే మన అదనం పట్టిన పడుతూ ఉన్నాం. మరి పట్టణ ప్రగతిలో భాగంగా ఈ డ్రైనేజ్ ఏదైతుందో మనం లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. శివరాత్రి వచ్చిందంటే భయం, అడిషనల్గా మెంబర్లు పెట్టి తీసేస్తే మళ్ళీ ఆ రోజు కూడా బయటకు వస్తూ ఉన్నాయి డ్రైనేజ్. మరి ఆ పరిస్థితుల నుంచి పక్కకు పోవడానికి కూడా పట్టణ ప్రగతి 10 లక్షలు పెట్టి డ్రైనేజ్ క్లీనింగ్ ఒకటి అవుతా ఉన్నది. టోటల్ శానిటేషన్ పర్సన్ 18 లక్షలు కూడా మొత్తం టోటల్గా ఈ గ్రామంలో ఉన్న పట్టణంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలలో కూడా అన్నింటిలో కూడా శానిటేషన్ జరుగుతూ ఉంది. అభివృద్ధి అనేది పార్టీలకు ఖచ్చితంగా జరగాలి. సమస్య అధికార పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు, గరీబులకు, ఉన్నోళ్లకు, లేనోళ్లకు కూడా అందరికీ కూడా సంబంధించింది. మరి దాంట్లో భాగంగా కలిసికట్టుగా పనిచేసిన అభివృద్ధి సాధ్యం. అది రాజకీయ వ్యవహారాలు వేరు, రాజకీయ సిద్ధాంతాలు వేరు, రాజకీయ పార్టీలు వేరు. ఎలక్షన్ల వరకే వాటి ఆలోచన విధానం ఉంచుకోవాలి. ఇక్కడ చినుకు పడ్డా కానీ ఈ పట్టణంలో మరి ఈ ప్రధాన వంటకాల నుంచే బాగలిపోయే పరిస్థితి. మరి దాన్ని గౌరవ చైర్పర్సన్ గారు మరి పాలకవర్గం అంతా కలిసి 10 లక్షల రూపాయలతోని పట్టణ ప్రగతి నిధుల నుంచి ఈ యొక్క గుడి ముందు నుంచి మరి అంబేద్కర్ విగ్రహం నుంచి గుడి ముందు దాకా వచ్చే ఏదైతే పంటకాలం ఉందో దీన్ని తీసుకోవడానికి పూనుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా 28వ వార్డు, 16వ వార్డు కలిపి ఉండే ఈ యొక్క కాల్వ మరి చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. మేము కూడా చిన్న చినుకు పడితే దారి యాత్రికులు కానీ ఇక్కడున్న పట్టణ ప్రజలందరూ కూడా దానిలోంచి నడుచుకుంటూ పోయేది బాధ అనిపించేది. మరి మా యొక్క పాలకవర్గ పీరియడ్లో ఇంకో చినుకు పడ్డ కూడా ఆగకుండా చేయడానికి చేసినటువంటి యొక్క అధికారులకు మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంతకుముందు రామన్న చెప్పినట్టుగా అభివృద్ధి వేరు, రాజకీయం వేరు. మరి ప్రతి ఒక్క పాలకవర్గం కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు పోతూ ఉంటుంది. మరి మాకు మా పాలకవర్గానికి ఈ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా మరి పెద్దలందరి సహకారంతో మా గౌరవ చైర్పర్సన్ గారు వేములవాడ పట్టణంలో చిరకాలంగా ఉన్న సమస్య, ప్రతిసారి వర్షం పడితే నీళ్ళన్నీ షాపులలోకి వెళ్ళడం, చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. దానికి తరుణోపాయంగా పట్టణ ప్రజల నుండి 10 లక్షల రూపాయలు వెచ్చించడం, ఎమ్మెల్యే రమేష్ బాబు గారు 2-3 సార్లు సూచనలు చేసి మొట్టమొదటిగా ఆ వర్క్ తీసుకుందాం అని చెప్పి వారి సూచనలతోటి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఈ 10 లక్షల రూపాయలతోటే ఈ సగం వరకే వర్క్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ప్రకాశ్ అయ్యేటువంటి డిఎస్పీ ఆఫీస్ వరకు కూడా క్లియర్ చేస్తేనే ఈ మనం చేసిన పని కూడా సార్థకత ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్లో ఆ పని కూడా తీసుకొని అదో 10 లక్షల రూపాయలు తీసుకొని పట్టణంలో ఈ ప్రాంతంలో ముఖ్య కూడల్లో ఎటువంటి సమస్య లేకుండా చేయడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఈ డ్రైనేజ్ వల్ల ఈ 15 రోజుల నుంచి కొంచెం సమస్య ఎదురైన పట్టణ ప్రజలు అందరూ సహకరించినందుకు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం గౌరవ
కమిషనర్ గారు, గౌరవ చైర్పర్సన్ గారు మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పట్టణ ప్రగతి నుంచి ఒక 10 లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని కింద అడిగెల్లా మొత్తం జేసీబీ సహకారంతో ప్రతి అడుగు ఒక నీటి చుక్క కూడా ఆగకుండా వెళ్ళిపోయే విధంగా ప్రణాళిక చేసి దాన్ని ఆ విధంగా తీయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని ఎలాగా చేసిన ప్రయత్నం చేయక విఫలమైన ఈ గౌరవ చైర్పర్సన్ గారు పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా ఈ కాలువను తీయడం జరిగింది. గుడి ముందు ఉన్నటువంటి అంబేద్కర్ జంక్షన్ వద్ద ఉన్నటువంటి పంట కాలువ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన కాలువ ద్వారా వెళ్ళినటువంటి మురుగునీరంతా మరి ఇక్కడ ఉన్నటువంటి పంట కాలువ చేయడం జరుగుతుంది. మరి పంట కాలువ అనేది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక టెండర్ ప్రక్రియ తీసుకొని మరి ప్రైవేట్ లేబర్ని తీసుకొని మరి అప్పటి మటుకు ఇదంతా క్లీన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అంటే ఈ ప్రధాన కాలువ అనేది 1983 సంవత్సరం అంటే దాదాపు 30-40 సంవత్సరాల కింద కట్టినటువంటి ప్రధాన కాలువ. అంటే అప్పుడు దాదాపు అప్పుడు పాపులేషన్ లేదు, జనాభా సాంద్రత తక్కువ ఉంది. అంటే దాదాపు 15-20 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కాలువ ద్వారా నీళ్లు వెళ్లే పరిస్థితి ఉంటుండే అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అంటే క్లియర్గా ఉంటుండే. అంటే ఇప్పుడు పాపులేషన్ పెరిగింది కాబట్టి జనాభా పట్టణ విస్తీర్ణ అయింది కాబట్టి చెత్తా చెదరం కూడా ఎక్కువైతుంది కాబట్టి మరి చినుకు పడితేనే చిత్తడిగా మారేటువంటి పరిస్థితి మరి ఇక్కడ గుడి ముందు ఉన్నటువంటి షాప్స్ కావచ్చు, అటువంటి యాత్రికులు కావచ్చు, ఇక్కడ స్థానికులు కావచ్చు, ఒక ఇళ్లలోకి వెళ్ళే నీరు పరిస్థితి ఉంటుండే. మరి ఆ సమస్యను మేము త్వరితగతిన గుర్తించి మరి ఈ పట్టణ ప్రతి నిధుల నుండి ఒక 10 లక్షలు కేటాయించాలని మేము మున్సిపల్ పాలకులు అంతా చర్చించుకొని గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు దృష్టికి తీసుకెళ్లాము. మరి వెంటనే ఇంత పాటు పెరగన మరి లాక్డౌన్ ఉంది కాబట్టి ఎవరికి ఇబ్బందులు కలగకుండా మరి చర్యలు చేపట్టిన వారు కూడా ఆదేశించినారు. తద్వారా మరి ఈ ప్రక్రియను అంటే అంబేద్కర్ జంక్షన్ నుంచి మోరిమీద వైన్స్ అంటే మన జాతర గ్రౌండ్లో ఉన్నటువంటి వైన్స్ వరకు ఇదంతా దాదాపు 3 ఫీట్ల వెడల్పు 8 ఫీట్ల లోతు ఉన్నటువంటి డ్రైనేజు షీల్డ్ నుంచి కూడా తీయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా లేబర్ని తీసుకొని ఈరోజు మొన్న చూసుకున్నట్టయితే మొన్న రోజుల క్రితం వర్షం పడింది, ఒక చుక్క కూడా ఆగకుండా క్లియర్గా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా శాశ్వత పరిష్కారం కోసం కూడా మేము అనునిత్యం కృషి చేస్తున్నాము. అదేవిధంగా వేములవాడ పట్టణంలో దాదాపు ప్రతి వార్డుకు అంటే పట్టణ ప్రతి నిధుల నుండే 18 లక్షలు కేటాయించి ప్రతి వార్డుకు ఒక స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి వార్డును కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము. అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మన గౌరవ మంత్రి వాళ్ళు కేటీఆర్ గారు మరి మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు ఈరోజు పట్టణ ప్రతి నిధులు ఇవ్వడం వల్లే ఈరోజు పట్టణాన్ని స్వచ్ఛ పట్టణం తీర్చిదిద్దేందుకు ఇలా పట్టణ ప్రతి నిధుల నుండి డ్రైనేజ్ అంతా ఒక శానిటేషన్ ఒక చెత్తని క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా మంత్రి వాళ్ళు కేటీ రామారావు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రకంగా వార్డులోని పట్టణ పరిశుభ్రం లక్ష్యంగా మేము మున్సిపల్ పాలకవర్గం అంతా కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి మున్సిపల్ నుంచి చేయవలసిన ముఖ్య ప్రధాన అంశాలు ఈ పారిశుద్ధ్యం అయితేనేమి, మరి స్ట్రీట్ లైట్ అయితేనేమి, ఈ వాటర్ సమస్యను అయితేనేమి ఎప్పటికప్పుడు మేము చర్యలు చేపడుతూ క్లియర్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అదేవిధంగా నీటి సమస్య అంటే ఇప్పటి వరకు మిషన్ భరిత ద్వారా బల్క్ వాటర్ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్లు అందిస్తున్నాము. రాబోయే రోజులు కూడా మిషన్ భరిత ద్వారా మంచినీటి శుద్ధి చేసిన జలాలను కూడా ప్రతి ఇంటికి రూపాయి కలెక్షన్ తోడు కూడా ఇవ్వడం జరుగుతున్న సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న వేములవాడ మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మృతి చెందగా వేములవాడ పట్టణం చెందిన టీఆర్కే ట్రస్ట్ అతని కుటుంబానికి అండగా నిలిచింది. మంగళవారం రోజున టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ ముట్టల మహేష్ కుమార్ నేతృత్వంలో అతని ఇంటికి తరలి వెళ్లి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన నలువాల శంకర్ అనే 48 సంవత్సరాల వ్యక్తి వృత్తిరీత్యా డ్రైవర్ కాగా లారీ నడుపుకుంటూ జీవనం సాగించే క్రమంలో ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే శంకర్ మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుచోతున్న స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది. కాగా విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేసింది. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ ముట్టల మహేష్ మాట్లాడుతూ తిప్పాపూర్లోని శంకర్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశామని, భవిష్యత్తులో మరిన్ని రకాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన మేలు ఎన్నట్టు మర్చిపోను, నేను ఎప్పటికీ కూడా పడుకుంటాను. ఇంకెవరైనా సహాయం చేస్తే ముందుకు రండి. కిందట మా నాన్నగారు అనారోగ్యంతో చనిపోయారు. తోట రామ్ కుమార్ గారు మాకు ట్రస్ట్ ద్వారా డబ్బులు ఇప్పిస్తున్నారు. మాకు ఇంటికి పెద్ద దిక్కువ మా నాన్నగారు లేనందుకు మాకు దేవునిలాగా సహాయం చేస్తున్నారు. అలానే ఎప్పటికీ మర్చిపోలేము. మాకు దేవునిలాగా సహాయం చేశారు. ఈ ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ మాకు అండగా ఉండాలని
మేము కృతజ్ఞత ఇస్తున్నాం. అలాగే ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయగలరని కోరుతున్నాం. భారతదేశంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి మోడీకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా నవంబర్ నెల వరకు దాదాపు 70 కోట్ల మంది పేద ప్రజలందరికీ రేషన్ అందజేయడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఈ దేశంలో 1కి 2 సార్లు పెద్ద ఎత్తున ప్రజానీకం అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ దేశ అధినేత, దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు పెద్దలు మోడీ గారు మరి ఈ దేశంలో ఉన్నటువంటి బిడ్డ ఎవ్వరు కూడా ఆకలితో అలమటించకూడదు, ప్రతి ఒక్కరు కూడా జీవించాలి, ఈ దేశంలో పుట్టిన బిడ్డ గర్వంగా బతకాలని చెప్పేసి మరి నేటి నుండి దీపావళి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి 10 కిలోల చొప్పున బియ్యం ఇచ్చేటువంటి పథకాన్ని గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా తీసుకునేటువంటి నిర్ణయం స్వాగతిస్తూ, అంతేకాకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు భారత ప్రభుత్వమే ఉచితంగా టీకా వేసేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇవాళ చాలా గర్వకారణం. ఒకప్పుడు ఈ దేశంలో సమస్యలు వస్తే మరి ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాల వైపు చేయి చాచేటువంటి పరిస్థితి నుంచి ప్రపంచమే ఇలా భారతదేశం వైపు మరి చేతులు చాచే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి మోడీ గారి నాయకత్వం పట్ల నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇది భారతదేశం యొక్క గొప్పతనం, ఇది మోడీ గారు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం. కనుక ఈ సందర్భంగా నిజంగా ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా మరి మోడీ గారికి మరొకసారి కూడా మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి కారు కూతలు కూస్తున్నటువంటి పింకీలు గుర్తించుకోవాలి. 1కి 2 సార్లు మరి గడిచిన సంవత్సరం అయితేనేమి, ఈ సంవత్సరం అయితేనేమి ఈ తెలంగాణ గడ్డ మీద 4.5 కోట్ల ప్రజానీకం మరి ఎంతో మంది పిట్టల్లా రాలిపోతూ చనిపోతూ నానా ఇబ్బందులు పడతా ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకోవడము, ఏతులకోవడము, దోచుక తినడమే తప్పితే మరి మోడీ గారు ఏం చేస్తున్నారు అనేటువంటి మరి అవాకులు చెవాకులు ప్రశ్నలు ట్విట్టర్ల వేదికనే ప్రశ్నించేటువంటి నాయకులు ఉన్నారు తప్పితే మరి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ కనీసం 100 కోట్ల రూపాయలైనా వెచ్చించిరా అని చెప్పేసి ఈ పింకులు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా తన బాధ్యతలు తను నిర్వర్తిస్తే ఈ రాష్ట్రంలో మరి 1కి 2 సార్లు ఓట్లేసుకున్నటువంటి ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ పక్షాన అడుగుతా ఉన్నాం. కనుక మోడీ నిబద్ధత పట్ల కానీ భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం పట్ల కానీ ఎవ్వరు కూడా అనవసరమైనటువంటి అవాకులు చెవాకులు పెళ్లితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల భారతదేశ కీర్తి పతాకాన్ని మరి ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేసే విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ యువతకు మార్గదర్శకులుగా యువతను అన్ని రంగాలలో ఉపాధి వైపు నడిపిస్తూనే మరి శత్రు దేశాల నుంచి కాపాడేటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కనుక ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బడుగు బలహీన వర్గాల ప్రజాస్వామిక నిర్మాణం కొరకే మరి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో మరి కొనసాగుతూనే ఈ దేశంలో ఉన్నటువంటి పుట్టినటువంటి బిడ్డ ఏ ఒక్క బిడ్డ కూడా మరి ఏ విధంగా ఇబ్బందులు పాలు కావద్దని చెప్పేసి మోడీ గారి నాయకత్వంలో అన్ని రంగాలలో ముందుకెళ్తున్న తరుణంలో మరొకసారి మోడీ గారికి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. దేశవ్యాప్తంగా ఉన్న 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంకెపల్లి గ్రామ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ క్షీరాభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు బుర్రా శేఖర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. నిన్నటి రోజున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని చెప్పిన సందర్భంగా, అదేవిధంగా నవంబర్ వరకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తామని చెప్పిన సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారతదేశాన్ని ఎంతో ముందుకు నడిపించుకుంటూ వ్యాక్సిన్ కానీ రేషన్ బియ్యం కానీ వివిధ సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నందున మేము రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపు మేరకు ఈరోజు సంకెపల్లి గ్రామంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
की భారత్ మాతా की నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం మై వేములవాడ చారిటబుల్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఓ చాయ్ వాలాను ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు. గత కొద్ది రోజులుగా వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు వితరణ కార్యక్రమాలను చేపడుతున్నారు. కాగా సేవా గుణం కలిగిన వేములవాడకు చెందిన సదానందం, రాజేశం, రోషన్ అనే వ్యక్తులు చాయ్ హోటల్ నడుపుకుంటూ కూడా తమ వంతుగా సహాయ సహకారాలను అందించడం అభినందనీయమని పేర్కొంటూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వారి ఆధ్వర్యంలో స్వయంగా భోజనం, బండి, ఆహార పొట్లాలను నిస్సహాయాలకు అందజేయడమే కాకుండా తమ వంతుగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని, వీరిని చూసి మరింత మంది ప్రేరణ పొందాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కుంట అనిల్తో పాటు మై వేములవాడ వాట్సాప్ గ్రూప్ సహా అడ్మిన్, సీనియర్ జర్నలిస్టు చందనం శ్రీకాంత్, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ శంకర్తో పాటు టీడీపీ రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు పులి రాంబాబు, కోఆప్షన్ సభ్యులు బాబు, ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, ఆర్వే సత్రం అధ్యక్షులు తాటికొండ పవన్ కుమార్, చంద్రశేఖర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ 21 రోజు పూర్తి చేసుకొని 22వ రోజులో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిర్వహణ బాధ్యతలందరూ తమదంటూ వారి శక్తి కొలది విరాళాలైనా వస్తు రూపేణైనా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన మైవేములవాడ గ్రూప్ సభ్యులందరికీ మరియు ఈ గ్రూపును చూసి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది మేము కూడా మీతో భాగస్వామ్యంలో కలుస్తాం, మేము మీతో ముందుంటాం, మేము కూడా సహాయ సహకారాలు అందించడానికి మేము ఎక్కడ ఉన్నా కానీ మీకు సహాయ సహకారాలు అందిస్తాం, మీ ముందుంటాం, మీ తోడుంటాం అని చెప్పి చాలా చెప్పారు. అయితే కనిపించని వైరస్తో యుద్ధం చేస్తున్నాం. ఇప్పుడు మనం కనిపించని వైరస్తో యుద్ధం చేస్తున్నప్పుడు ఐసోలేషన్ సెంటర్లో ఉన్న కరోనా పేషెంట్లకు ఇంట్లోకి వెళ్ళడమే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇంతమంది ముందటికి వచ్చి కరోనాను కాదని చెప్పి, కరోనా వచ్చినా కానీ ప్రాబ్లం ఎంత ఫేస్ చేస్తున్నారో అందరికీ ఇప్పుడు తెలిసిన విషయమే. ఇంత చేసి ఒక యుద్ధంలో సైనికుడు ఏ విధంగా బార్డర్ మీద కొట్లాడతారో అంతకంటే గొప్పది ఇది. ఎందుకనంటే ఈ కనిపించే వాళ్ళతో యుద్ధం చేస్తారు, కనిపించిన వైరస్ తోటి ఏ విధంగా యుద్ధం చేస్తారు. అట్లాంటిది వైరస్ ఉన్న వ్యక్తులు ఐసోలేషన్ సెంటర్లో ఉంటే ఆ సెంటర్ దగ్గర పట్టణంలో ఉన్న అందరు మిత్రుల సహకారంతో ఇంతదాకా విస్తరించడం, అది సేవలకు విస్తరించడం, రోజు సహాయం చేయడం, అందరూ సహకరించడం చాలా గొప్ప విషయం, గొప్ప పరిణామం. నాకు తెలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఫస్ట్గా మారి సేవలు చేయడం బహుశా ఇది మొదటిగా ఉంటుంది. ఈ దగ్గరని రోజు ఇది భారాన్ని మోస్తున్న కుమార్ శంకర్, చంద్రశేఖరు, తాటికొండ పవన్, మిగతా మిత్రులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మేము హైదరాబాద్లో ఉన్నా కానీ మీరు దగ్గరనే చూస్తున్నారు, చాలా సంతోషం. అందరూ తమదిగా భావిస్తున్నారు, తమ సంస్థగా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు అందరికీ కృతజ్ఞతలు. మీడియా మిత్రులందరికీ దేశవ్యాప్తంగా ఈ నెల 21 నుండి ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం సంబంధించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయనకు క్షీరాభిషేకం నిర్వహించినట్లు రూరల్ మండల శాఖ అధ్యక్షులు జక్కుల తిరుపతి తెలిపారు. దేశంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి జూన్ 21వ తేదీ నుండి పూర్తి స్థాయిలో ఉచితంగా వ్యాక్సిన్ వేయడానికి నిర్ణయించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ రూరల్ బీజేపీ మండల శాఖ అధ్యక్షులు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో మంగళవారం రోజున క్షీరాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పేద ప్రజలకు కూడా ఉచితంగా రేషన్ నవంబర్ వరకు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి రవికిషోర్, నారాయణ కిషన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నందగిరి రాహుల్తో పాటు యువ మోర్చా మండల శాఖ అధ్యక్షులు కొత్తకొండ అంజనీ కుమార్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గాజర్ల కుమారస్వామి, దానె శ్రీనివాస్, గున్నాల ప్రశాంత్, కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రథసారథి ఎంపీ బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు వేములవాడ రూరల్ బీజేపీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారికి వారికి ఈరోజు మనం పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటే నిన్నటి రోజు నరేంద్ర మోడీ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మన రాష్ట్రాలు ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి తెలపడం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, మరి అలాగే ఈ పేద బడుగు బలహీన వర్గాల దీన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితిని గమనించిన మోడీ గారు 3 నెలల పాటు ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 15 కిలోల చొప్పున 3 నెలల పాటు అందించాలన్న ఉద్దేశంతో వారు తీసుకున్న నిర్ణయానికి మేము ఈరోజు బీజేపీ పక్షాన వారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమై ఈ ప్రజలను గాలికి వదిలేసిన సంఘటన ఏదైతే ఉందో ఒక మన తెలంగాణ ప్రభుత్వంలో చోటు చేసుకుందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడ్డ ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదైతే ఉందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న చూసుకుంటూ ఉంటే రైతుల సమస్యలు కానీ ప్రజా సమస్యలు ఏదైనా కానీ ముందున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వంపై మోడీ గారిపై విమర్శలు గుప్పించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రి కేటీఆర్ గారు కానీ ఎవరైనా కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, హెచ్చరించే ముందు వారు మనమేం చేస్తున్నాం అని చెప్పి గ్రహించుకోవాలి. ఈరోజు చూసుకుంటే నిన్నటి సాహసోపేతమైన నిర్ణయానికి వారు కూడా బహిరంగంగా వచ్చి నరేంద్ర మోడీ గారికి వాళ్ళు కృతజ్ఞత తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా మున్ముందు కూడా పేద ప్రజల పక్షాన నిలబడేది నరేంద్ర మోడీ గారే. మరొకసారి వారి తీసుకున్న నిర్ణయానికి మరియు ఇంకోటి జూన్ 21 నుంచి 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పడం అనేది చాలా సంతోషకరం అండి. ఏదేమైనప్పుడు కూడా కొంచెం లేట్ అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సైంటిస్టుల ద్వారా తయారు చేసేది ఇంజక్షను, మనమేదో మన ఇంట్లో తయారు చేసుకొని కూర్చొని చేసి మాట్లాడినట్టు కాదండి. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా మోడీ గారికి సంజయ్ అన్న గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా రాష్ట్ర పార్టీ తరఫున మా నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తూ ఎలాంటి అనుమతులు లైసెన్సులు లేకుండా కిరాణా షాప్లో పెస్టిసైడ్స్ అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని అరెస్ట్ చేసిన ఘటన వేములవాడ మండలం వట్టెంల గ్రామంలో చోటు చేసుకుంది. వేములవాడ గ్రామీణ మండలం వట్టెంల గ్రామంలో ఎలాంటి లైసెన్సులు లేకుండా పెస్టిసైడ్స్ అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా వట్టెంల గ్రామానికి చెందిన పూకల మురళి అనే వ్యక్తి కిరాణా షాప్లో దాదాపు 40కి పైగా పెస్టిసైడ్స్ అమ్ముతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. వ్యవసాయ విస్తరణాధికారి చంద్రన్ కుమార్ ఆధ్వర్యంలో వాటిని స్వాధీనం చేసుకుని మురళిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ వివరించారు. ఈ బస్ స్టాండ్లోనే రైట్ సైడ్ శివజ్యోతి శివ కిరాణం తీసి ఉంది చూడు కిరాణా షాపు. ఎవరెవరో ఫోన్ చెప్తారు ఇవన్నీ ప్రకారం డేట్ ఉందా? డేట్ ఉన్నాయి అన్నిట్లల్లో, ఎక్స్పైర్ డేట్ ఏం కాదు షాప్లో అమ్మద్దు కానీ లైసెన్స్ ఈరోజు వేములవాడ రూరల్కి సంబంధించిన గ్రామాలలో ఉన్న
సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ షాపులను చెక్ చేస్తూ ఉంటే లైసెన్స్ లేకుండా, పెస్టిసైడ్స్కు సంబంధించిన లైసెన్స్ లేకుండా పోకల మురళి అనే వ్యక్తి వట్టెంల గ్రామానికి సంబంధించిన వ్యక్తి తన కిరాణా షాప్లో సుమారు 15 లీటర్ల పెస్టిసైడ్స్ వివిధ కంపెనీలకు సంబంధించిన పెట్టి అమ్ముతున్నట్లు గుర్తించినాము. అవి పట్టుకోవడం జరిగింది. వాటిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపడతాం. ప్రభుత్వ భూములను ఆక్రమించాలన్న దురుద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామ శివారులో చెరువులకు గండి కొడుతున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని గ్రామ రైతులు కోరుతున్నారు. చెరువులకు గండి కొడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి రైతులు మొరపెట్టుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్ళగా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామ శివార్లో గల అయ్యూరుకుంట వందల సంవత్సరాల కాలం నాటి చెరువు కాగా ఆ చెరువును కొందరు వ్యక్తులు గండి కొడుతూ చెరువులో ఉన్న భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చెరువుకు గండి కొట్టడం వల్ల చెరువులో ఉన్న నీరు తమ పంట పొలాల్లోకి వచ్చి పంటలకు నష్టం వాటిల్లుతుందని, దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దీనిపై స్థానిక తహసీల్దార్ను వివరణ కోరగా దీనిపై ఎలాంటి సమాచారం లేదని సమాధానం ఇచ్చారు. అయిపోతే ఇవన్నీ మొత్తం పొలాలు మునిగిపోతాయి. మాకు ఈ పొలం చేసుకోవచ్చు. ఇక వచ్చిన నీళ్ళు అక్కడ నుంచి కాలువ నీళ్ళు వస్తాయి కదా సార్, వచ్చినట్టు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము పొలం చేసుకోవచ్చు. వీళ్ళ ఈ పొలాలు నష్టపోతారు అనే దురుద్దేశంతో ఈ పనులు చేస్తారు సార్. అయ్యేరుకుంట ఇది దాదాపు 200 సంవత్సరాల నుంచి ఉన్న కుంట. ఈ కుంటను మొత్తం తెగొట్టే ప్రయత్నం చేసి పొలంలో కలుపుకుంటున్నారు. ఇప్పుడు 4-5 గంటలు పెట్టిర్రు. గంటలు పెట్టి తవ్వకుండా చేస్తారు. కట్ట చూసి తెగిపోద్ది. కట్ట వర్షాకాలానికి వచ్చి నీళ్ళు కట్ట తెగిపోతే మాకు పోరాదు. కట్టానికి పొలాలు 400-500 ఎకరం భూమి వృధా అయిపోద్ది. ఈ చెరువుకి ఏమైనా మరవ తీసుకొని మంచి గట్టి చర్య తీసుకోవాలి సార్. మీరు మాకైతే అన్నం లేకుంటే చేస్తారు. కట్టం తెగొడితే పోరాకుండా అయింది. మొత్తం ఏం లేకుండా చేసారు సార్. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన 20 రోజులు గడిచినప్పటికీ తమ ధాన్యాన్ని తూకం వేయడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున రైతులు ధర్నా చేపట్టి ధాన్యాన్ని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలు వేసి ధర్నా నిర్వహించారు రైతులు. 20 రోజులు గడిచినా తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించలేదని, వర్షం వల్ల ధాన్యం బస్తాలు తడిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రానికి కలెక్టర్ వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. బస్తాలు ఇక్కడనే ఉన్నాయి, తడిసిపోయిన ధాన్యం ఇక్కడనే ఉంది. 6 నెలల నుంచి అక్కడ కష్టపడ్డారు. 2 నెలల నుంచి ఇక్కడ కష్టపడుతున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడు. ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు ఉండరో వాళ్ళు అట్లు జోకించుకున్నారు. మిగతా రైతుల్ని పట్టించుకునేది లేదు. డైరెక్టర్లు వాళ్ళ పొలాల కన్నా జోకించుకురా. వాళ్ళ పొలాల కాడికి కాంటాలు తీసుకొని జోకించుకురు. వాళ్ళకు మిషన్లు వస్తాయి, కర్ర పట్టించుకునేటి వస్తాయి, అన్ని వస్తాయి. ఈ మిగతా ఉన్న రైతులు మనుషులు కాదా 2 నెలల నుంచి చచ్చిపోతారు. ఇక్కడ వాళ్ళకంటే ముందు కోతలు కోసి కూడా ఇవాళ వడ్లు జోకించుకునే పరిస్థితి. వడ్లు జోకి 15 రోజులు అవుతుంది. వడ్లు జోకిన వడ్లు కొంటామని వడ్లు జోకిన తర్వాత బస్తాల మీద 5 పరదలు కప్పినా కానీ వర్షపాతానికి మొలకలు వచ్చినాయి. లారీలు పంపిణీకి ఎస్పీ గారికి మెసేజ్ పెట్టినాం, కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, బ్యాంకు వాళ్ళ కాలు మొక్కుతాం రాబాయ్ అని చెప్పినాం. ట్రాక్టర్లు పెట్టి కొంట పోతాను కానీ కూడా వద్దంటారు. మా పరిస్థితి ఏంది మరి? ఇంకోసారి భూములు మొత్తం బీడు పెట్టుకొని ఉండూరు అంటే కూడా చూసుకుంటాం మేము. పొల్లు పట్టేది లేదు, అట్లు ఎండ పోసేది లేదు. ఒక్క కుప్ప కూడా పనికిరాని పరిస్థితుల్లో పెట్టిన కుప్ప సార్ 1000 బస్తాలు జోకి అక్కడ మన ఒకదానికి ఒకటి పెట్టకుండా పెట్టిర్రు. టోటల్ 1000 బస్తాలు మొత్తం మొలకొచ్చింది. మా పరిస్థితి కాదు. అవి ఏంటి మంచి వడ్లు, ఈ లాకట్టిన వడ్లను వాడు అసలు ఒక బస్తా కూడా కొనుగోలు చేయడు. కరోనా టైంలో కూడా ఇట్లా దొంగ యువకులు చేస్తారు.
2 నెలల నుంచి ఇక్కడ రుద్రంగి మండలంలోని దేగావత్ గ్రామ శివార్లలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా గత 2 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసిన చెరువు వల్ల అనేక మందికి ఉపాధి లభిస్తుందని దేగావత్ గ్రామ సర్పంచ్ సరితా తిరుపతి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని దేగావత్ గ్రామ సర్పంచ్ సరితా తిరుపతి పేర్కొన్నారు. 2 సంవత్సరాల క్రితం ఉపాధి హామీ పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన కుంటలో గ్రామ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో దాదాపు 30,000 చేప పిల్లలను వదిలారు. కాగా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపలను పట్టడంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని ఈ ఘనతకు కారకులైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సర్పంచ్ సరితా తిరుపతి తెలిపారు. సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి కుల వృత్తిలో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొంటూ చేపల అమ్మకం ద్వారా మంగళవారం రోజున 53,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈ సందర్భంగా పేర్కొంటూ ఎంపీపీ జెడ్పీటీసీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వీటీసీ చైర్మన్ దేవేందర్తో పాటు వార్డు సభ్యులు జ్యోతి తిరుపతి, గ్రామస్తులు దేశ శ్రీనివాస్, దేవా తిరుపతి తదితరులు ఉన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రామడుగు మండలంలోని వెలిచాల గ్రామంలో పాము అరుస్తుందన్న విషయంపై అసత్య ప్రచారాలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి తమదైన శైలిలో కౌన్సిలింగ్ను నిర్వహించారు. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో అరుస్తున్న పాము సంచరిస్తున్నట్లు ఓ యువకుడు వదంతులను సృష్టించి అసత్య ప్రచారాలను ప్రచారం చేశాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పకడ్బందీగా వలపన్ని ఆ యువకుడిని పట్టుకోవడమే కాకుండా పోలీస్ స్టేషన్కు తరలించి తమదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు భవిష్యత్తులో చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామడుగు ఎస్ఐ తాండ్రా వివేక్ యువకుడిని హెచ్చరించారు. యూత్ లీడర్ అని పెట్టుకున్నావు, దేనికి నువ్వు లీడర్? నువ్వు దేనికి లీడర్? యూత్ లీడర్ అని పెట్టుకున్నావు. నువ్వు యూత్ లీడర్ గిసోంటి పనులు చేయొచ్చా? బిర్యానీ సెంటర్ నడుపుతారు అక్కడ. బిర్యానీ సెంటర్ నడిపి మంచిగా ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు ఇటువంటి చేస్తే కూడా నమ్ముతారు నీకు. ఇప్పుడు ఆ వీడియో ఎక్కడికి వెళ్ళి తీసుకున్నావు, ఎట్లా పెట్టినావు చెప్పు, మొత్తం చెప్పు ఎట్లా జరిగింది. ఎందుకు ఇట్లాంటి చర్యలు ఇంకోసారి చేయవద్దు, చేస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. గట్టిగా నీ అమూల్యమైన జీవితం నాశనం చేసుకోవద్దు. అక్కడ కోవిడ్ నిబంధనలు ఎవరైనా పాటించకపోతే పోలీసు వారికి సమాచారం ఇస్తే మేమే వచ్చి వారిని COVID-19 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడాలి. రామడుగు మండలం వెలిశాల గ్రామంలో ఒక వింతపాము అరుపులతో సంచరిస్తుందని నిన్న సోషల్ మీడియా గ్రూప్లో పెట్టడం జరిగింది. అటు గ్రూప్లో పెట్టిన తర్వాత అందరూ వాటి వీడియోను నిజమని అనుకొని వదంతులు భయాందోళనకు గురైనారు. కాబట్టి అటు వీడియో పెట్టిన వ్యక్తిని మేము ఈరోజు గౌరవ సిపి గారి మరియు ఏసీపీ గారి సిఐ గారి ఆదేశాల మేరకు తీసుకువచ్చి అతనికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అతడు వెలిచాల గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి షేర్ చాట్ నుంచి అటు వీడియోను తీసుకొని ఇందిరమ్మ కాలనీ గ్రూప్ నందు అతను పోస్ట్ చేసి అందరూ ఎక్కడనంటే వెలిచాల ఇందిరమ్మ కాలనీలో పెట్టడం ఉన్నదని చెప్పి తప్పుగా చెప్పడం జరిగింది. అతనికి కౌన్సిలింగ్ చేసి ఇంకోసారి అలాంటి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇంకోసారి అలాంటి గ్రూపులను పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు నేను రామడుగు ప్రజలకు తెలియజేయలేదు ఏమనగంటే అవంతా అటు వీడియో ఫేక్ వీడియో, అటు వదంతులను నమ్మకూడదు.
ఇలాంటి ఆకతాయి చర్యలకు ఎవరైనా యువకులు పాల్పడినట్లయితే కఠిన చర్యలు ఇవి ఈనాటి ఐఎన్డి వార్తలు. తిరిగి రేపటి వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.